ఈరోజు మనం చేయబోయే ఈ వీడియో శివరాత్రి పర్వదినం గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క శివరాత్రి 8/3/2024 తేదీ శుక్రవారం రోజున ఈ శివరాత్రి పర్వదినం మనకు వచ్చిందండి. ఈ యొక్క శివరాత్రి పర్వదినం మనకి ఉన్న పర్వదినాలలో మహాపర్వదినంగా ఈ శివరాత్రి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క శివరాత్రి రోజున మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజున మనం శివరాత్రిగా శాస్త్రం చెప్తూ వస్తూ ఉంటుంది. అయితే మనకు ప్రధానంగా ప్రతీ నెల అమావాస్య ముందు రోజు చతుర్దశి వస్తుంది. దీన్ని మాస శివరాత్రి అంటారు. అదే మాఘమాసంలో కృష్ణపక్ష అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశిని మహాశివరాత్రిగా చెప్పబడింది శాస్త్రం. అయితే ఈ శివరాత్రి రోజున రాత్రి సమయంలో ఈ యొక్క ఈశ్వరుడు సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఈశ్వరుడు చక్కగా ఆయన ఆ జ్యోతి స్వరూపంగా ఒక స్తంభాకారంలో ఆయన ఈశ్వరుడు ఆవిర్భావం చెందారు. దానిని లింగోద్భవ కాలము అంటారు. ఈ యొక్క మహాశివరాత్రి రోజున రాత్రి సమయంలో ఈశ్వరుడు ఆ యొక్క జ్యోతి స్వరూపంగా స్తంభాకారంలో చక్కగా ఆయన ఆవిర్భావం చెందాడు. అందుచేత ఆ రోజున మహాశివరాత్రి పర్వదినంగా శాస్త్రం పేర్కొన్నది. అయితే ఈ జ్యోతి స్వరూపంగా స్తంభాకారంగా ఈశ్వరుడు ఆవిర్భావం చెందకముందు మరి సృష్టి లేదా, వ్యవహారం లేదా అంటే ఉందండి, లేకపోలేదు. కానీ ఆయన లింగాకారంలో మారినటువంటి రోజునే మహాశివరాత్రిగా మన శాస్త్రం చెప్పబడింది. ఆ రోజు చాలా పర్వదినం. అందుచేత భక్తులందరూ కూడా ఈ యొక్క శివరాత్రిని వదులుకోకండి, శివరాత్రిని సద్వినియోగం చేసుకోండి. అయితే ఈ యొక్క శివరాత్రి రోజున ఈశ్వరుని ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయండి. అయితే మన జాతక భాగంలోకి వచ్చినట్లయితే కనుక జాతకంలో ఆ 9 నవగ్రహాల దోషాలు, 9 నవగ్రహాలు ఉంటాయండి జాతకంలో. నవగ్రహాలు 9. ఆ నవగ్రహాల్లో కొన్ని దోషాలు కొన్ని ఆ యొక్క జాతకులకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయండి. ఆ యొక్క నవగ్రహాలు ఇబ్బంది కలిగించిన సమయంలో కూడా మనం ఈశ్వరుని ఆరాధించినట్లయితే కనుక మనకు ఉన్న సమస్తమైన బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా గృహంలో చిన్న చిన్న అనారోగ్యాలు రావడం కానీ, భార్యాభర్తల మధ్య చికాకులు ఏర్పడడం కానీ, వచ్చిన సొమ్ము సంపాదించిన ధనం చక్కగా మనకి నిలబడకపోవడం కానీ కొన్ని గృహాల్లో కొన్ని ఇంట్లో జరుగుతూ ఉంటాయండి. అవన్నీ కూడా ఆ హితబాధలు తొలగిపోవాలి, ఆ యొక్క సంసారం సుఖవంతంగా ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండాలి, మన పిల్లల చదువు రావాలి, ఇవన్నీ కూడా మనకు రావాలి అంటే కనుక శివాజ్ఞ అనేది చేయమైన కొద్దిన శాస్త్రం మనకు చెప్పబడింది. అందుచేత ఈశ్వరు యొక్క ఆజ్ఞ ప్రతి మానవుడికి ఉండాలండి. ఆ యొక్క ఆజ్ఞ ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ యొక్క శివరాత్రి రోజున చక్కగా శివాలయానికి వెళ్ళి శివుని దర్శించాలి. మహాశివరాత్రి రోజున ఆ యొక్క మహాశివరాత్రి రోజున ఎవరైతే శివుని దర్శిస్తారో వారు కోరిన కోరికలు నెరవేరుస్తాడండి ఈశ్వరుడు. అందుచేత ఈశ్వరుడు బోలాశంకరుడు అండి. అందుచేత మీరు వెళ్ళి మీకున్నంత సమయంలో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార లేదా చెరుకు రసం 5 తీసుకువెళ్ళి స్వామివారికి చక్కగా అర్చన చేయించుకోవాలి. లేదండి మా దగ్గర ఆవు పాలు మాత్రమే ఉన్నాయి, ఆవు పెరుగు లేదు, లేదా ఆవు నెయ్యి లేదు, మాకు ఇప్పుడు సమకూరదు అంటున్న చాలామంది కూడా ఉంటూ ఉంటారు. వారు చక్కగా చుమ్ము నీళ్ళు తీసుకువెళ్ళిన, లేదా మారేడు దళం తీసుకెళ్ళి శివుడికి ఇచ్చినా కూడా చాలా ఉత్తమమైన ఫలితం ఇస్తారండి ఈశ్వరుడు. ఎందుచేత అంటే చుమ్ము నీళ్ళు పోసి మీరు కోరిన కోరికని వెంటనే నెరవేరుస్తారండి ఈశ్వరుడు. అందుకని బోలాశంకరుడు అంటారు ఈశ్వరుడు. మారేడు దళం చాలా పరమ పవిత్రమైనది. మహాశివరాత్రి రోజు ఈశ్వరుడికి మారేడు దళం సమర్పించింది. ఎందుచేతంటే త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసమహారం ఏకబిల్వం శివార్పణం. ఒక మారేడు దళం ఇచ్చి శివునికి సమర్పించినట్లయితే మహాశివరాత్రి రోజున త్రిజన్మ పాపసమహారం ఏకబిల్వం శివార్పణం, 3 జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా ఒక మారేడు దళం ఈశ్వరుడికి ఇవ్వడం చేత ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుచేత ఆ రోజున ప్రధానంగా ఈశ్వరుడిని మహాశివరాత్రి రోజున చక్కగా దర్శించండి, శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అయితే ఈ శివరాత్రి గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ప్రధానంగా 3 విషయాలు ఉన్నాయి.
ఆ 3 విషయాలు ఏమిటాయి అంటే ఈ యొక్క మహాశివరాత్రి రోజున చక్కగా ఈశ్వరుడికి అర్చన చేయడం, ఆరాధన చేయడం, అభిషేకం చేయడం, అన్నదానం చేయడం ప్రధానంగా వ్యవహారంలో చెప్పుకుంటున్న విషయం. తర్వాత శివాలయంలో మహాశివరాత్రి రోజున చక్కగా ప్రదక్షిణ కార్యక్రమం అనేటువంటిది కూడా చేయాలి. ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ యొక్క మూడవదిగా చెప్పకూడసిన విషయం ఏంటంటే ఈ యొక్క శివరాత్రి ఈ సంవత్సరం శుక్రవారం రావడం చేత చాలామంది మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతున్నారండి. ఈరోజు శివరాత్రి శుక్రవారం వచ్చింది కానీ ఈ సంవత్సరం, అందుచేత మేము కొత్తగా పెళ్ళైన వాళ్ళని సరింగ స్నానాలు చేయిస్తారని గోదావరి దగ్గరికి తీసుకెళ్ళి ఆ స్నానాలు చేయించొచ్చా అని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారండి. దానికి శుక్రవారానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. దంపతుల యొక్క వైవాహిక జీవితం సుఖంగా ఉండాలి అంటే, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ యొక్క స్నానాన్ని ఆచరించి తీరాలి. తర్వాత రెండో విషయం ఏమిటంటే శుక్రవారం వచ్చింది కదండి, మా గతించిన పెద్దలు ఉంటారు, వాళ్ళకి పిండ ప్రదానం చేయొచ్చా, వాళ్ళకి పత్రాలు ఇవ్వచ్చా, స్వయంపాకదానం ఇవ్వచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారండి. అది శుక్రవారమా లేదా ఆదివారమా లేదా అమావాస్య లేదా తిథులతో కానీ రోజులతో కానీ సంబంధం ఉండదు. మహాశివరాత్రి ఏ రోజైతే వచ్చిందో ఆ రోజున తప్పనిసరిగా ఆ యొక్క పిండ ప్రదానం కానీ, ఆ యొక్క స్వయంపాకం కానీ, ఆ యొక్క చక్కగా పిండ ప్రదానం కానీ స్వయంపాకం కానీ ఎవరైతే చేస్తారో వారికి వాళ్ళ గతించిన పెద్దలు ఉత్తమ లోకానికి వెళ్తారు అని శాస్త్రం చెప్పబడింది. అందుచేత ఆ కార్యక్రమాన్ని కూడా శుక్రవారం వచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఆ శుక్రవారం రోజు యథావిధిగా ఆ కార్యక్రమాలను కూడా నెరవేర్చుకోవచ్చు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రి రోజున ఉదయమే లేచి కాలకృత్యములు దంతాలను కూడా నెరవేర్చుకొని స్నాన సంధ్యావందనాన్ని గావించుకొని చక్కగా శివాలయానికి వచ్చి ఈశ్వరుని సందర్శించినట్లయితే కనుక చక్కటి ఉత్తమమైన ఫలితాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. తర్వాత ఆ యొక్క మహాశివరాత్రి ఉపవాసం చేయాలని శాస్త్రం మనకు చెప్తూ ఉంటుంది. చూడండి, మన ఏకాశికి ఉపవాసం చేస్తూ ఉంటాం. అలాగే కొన్ని పర్వదానాలు వచ్చినప్పుడు కూడా మనం ఉపవాసం చేస్తూ ఉంటాం. అందుచేత ఈ శివరాత్రి రోజున కూడా ఉపవాసం చేయమని శాస్త్రం చెప్పిందండి. సరే, మీరు ఉపవాసం చేయమంటున్నారండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు మరేమో ఏం తినొద్దు అంటున్నారు, మాకు ఆరోగ్యం సహకరించట్లేదని కొంతమంది మమ్మల్ని అడగడం జరుగుతుందండి. ఉపవాసం అంటే అంటే ఈశ్వరుకి దగ్గరగా, వాసము అంటే దగ్గరగా ఉండాలని అర్థం. సమీపంగా ఈశ్వరుడు దగ్గరగా ఉండడం ఉపవాసం. చక్కగా ఈశ్వరుడికి అంటే మనం మన యొక్క శరీరాన్ని నిలుపుకోవడం కోసం ఎంతైతే తినాలో పళ్ళు, చక్కగా పాలు మాత్రమే స్వీకరించాలి. బ్రహ్మవైవర్తక పురాణంలో చక్కగా మనకు చెప్పబడింది ఏమిటాయి అంటే ఈ కలియుగంలో మానవులు చాలా ఆయురారోగ్యాలతో తక్కువగా ఉంటూ ఉంటారు. అందుచేత ఆరోగ్యం సహకరించిన వాళ్ళు తప్పనిసరిగా ఈ ఉపవాసం ఉన్నప్పుడు పళ్ళు పాలు తీసుకోవచ్చని చెప్పి శాస్త్రం తెలియపరిచింది. అంచేత ప్రాణం నిలుపుకోవడం కోసం మీరు చక్కగా ఆ యొక్క పళ్ళు పాలు తీసుకుని ఈశ్వరికి దగ్గరగా ఉండి ఆ యొక్క ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉపవాసం ఉండి తర్వాత రాత్రికి ప్రధానంగా జాగరణ చేయాలి. అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలంటే ఎలా ఉండవు మా వల్ల కాదని చాలామంది ఉంటూ ఉంటారు. తప్పనిసరిగా జాగరణ చేసి తీరవలసింది. ఇంచేత అంటే దంకాపదంగా చెబుతున్నాను అంటే ఈశ్వరుడు రాత్రి కాలంలో ఆవిర్భవించాడు. ఆవిర్భవించడం అంటే ఏంటండి? పుట్టడం అని అర్థం. మన ఇంట్లో ఏదైనా చంటి పిల్లడు కానీ చంటి అమ్మాయి కానీ పుట్టిందనుకోండి, మనం ఏం చేస్తాం? పుట్టిన వెంటనే మనం పడుకుంటూ పోతామా? పుట్టిన వెంటనే వదిలేయం కదా. ఇంచేత రాత్రి భాగంలో 12 గంటల సమయంలో ఆయన లింగంగా ఆవిర్భవించాడు కాబట్టి మనం ప్రధానంగా రాత్రికి జాగరణ తప్పనిసరిగా చేసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకో శివ పంచాక్షరి మహామంత్రాన్ని పఠిస్తూ ఆ యొక్క ఈశ్వరుడికి జాగరణ చేసినట్లయితే కనుక మన గత జన్మలో కాకుండా ఈ జన్మలో చేసిన పాపాలు కూడా నశించిపోతాయి. అందుచేత ఈ యొక్క మహాశివరాత్రి రోజున ప్రధానంగా చక్కగా ఈశ్వరుని ఆరాధన చేసి చక్కగా ఉపవాసం ఉండి శివాలయంలో ప్రదక్షిణ చేసి రాత్రికి జాగరణ చేసినట్లయితే కనుక ఆ యొక్క ఈశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందండి. మీకున్నటువంటి జాతకంలో ఉన్న సమస్తమైన దోషాలు కూడా నశించిపోతాయి. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వెలవేళ లభిస్తూ ఉంటుందండి. ఆ ప్రకారం ఈ యొక్క శుక్రవారం రోజున చక్కగా ఈ యొక్క మహాశివరాత్రి వచ్చిందండి. ఎవరు వదులుకోవద్దు, చక్కగా సద్వినియోగం చేసుకుని ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈశ్వరుడి ఆజ్ఞ లేదే, శివాజ్ఞ లేదే చెవైనా కుట్టదన శాస్త్రం. అందుచేత మనకి శివుడి యొక్క అనుగ్రహం వెళ్ళవేళలా మనకు ఉండాలి. మనకి వెళ్ళవేళలా ఉండాలంటే ఈ మహాశివరాత్రి మనం ఖచ్చితంగా వదులుకోకుండా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా గమనించండి. మీకు తదుపరి ఏవైనా కావాల్సి ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియపరిచిన పర్వాలేదు, నాకు ఫోన్ చేసి గురువారు ఇది కావాలంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.